నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. పోటీ పరీక్ష ఏదైనా అటు యూపీఎస్సీ కావచ్చు, ఇటు టీజీపీఎస్సీ కావచ్చు, ఇటు ఏపీఎస్సీ కావచ్చు, ఏ పోటీ పరీక్షలైనా మనకు సొసైటీ నుంచి మరీ ముఖ్యంగా తెగల నుంచి మనకు అధిక ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి తెగ జూలు తెగ. సో ఈ జూలు తెగ ఏంటి, ఎందుకు వార్తల్లో ఉంది, ఈ జూలు తెగ గురించి మరిన్ని అంశాలను అంటే మరిన్ని విషయాలను మనతో చర్చించడానికి ప్రముఖ పోటీ పరీక్షల నిపుణులు, అంతర్జాతీయ అంశాల ఫ్యాకల్టీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్ మరియు చరిత్ర ఫ్యాకల్టీ మనోజ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, జూలు తెగ, అసలు ఈ జూలు తెగ ఏంటి, వీళ్ళు ఎక్కడ నివసిస్తారు సార్? వీళ్ళు జూలు తెగ ఏదైతే ఉందండి, వీళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా వీళ్ళొక మెయిన్ తెగ కాదు. వీళ్ళు వచ్చేసి బంటు అనే తెగ ఉందండి. బంటు అనే తెగ వచ్చేసి మన సబ్ సహారన్ ఆఫ్రికా, తర్వాత సెంట్రల్ ఆఫ్రికా మరియు సౌత్ ఆఫ్రికా రీజియన్స్ లో చాలా ఎక్కువగా ఉన్న తెగ బంటు తెగ అనమాట. వీళ్ళు దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర ఉంది వీళ్ళకు. ఈ బంటు తెగలో సబ్ తెగ వచ్చేసి జూలు. ఈ జూలు ఎక్కువ మనకి సెంట్రల్ ఆఫ్రికా మరియు సౌత్ ఆఫ్రికాలోని నతాల్ రీజియన్ లో అక్కడ క్వాజూలు అనే ఒక చిన్న సొసైటీలో వీళ్ళు కమ్యూనిటీలో వీళ్ళు ఉన్నారు. దీస్ ఆర్ జూలు పీపుల్. ఈ జూలు తెగ మూలం ఏంటి సార్? అసలు జూలు తెగ మూలం వచ్చేసి బంటు తెగలోనే కలిసి ఉండేవారండి. ఒకప్పుడు సబ్ సహారన్ తెగలో ఉండేవాళ్ళు. తర్వాత సబ్ సహారన్ ఆఫ్రికా బాగా డ్రై అయిపోయే కొద్దీ ఒక 2000 సంవత్సరాల కాలంలో కిందకి దిగుతూ వచ్చి సెంట్రల్ ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో, తర్వాత కింద సౌత్ ఆఫ్రికాలోని మెయిన్ గా నతాల్ రీజన్ లో బాగా ఎక్కువగా వీళ్ళు రావడం జరిగింది. అక్కడ ఒక చిన్న కింగ్డమ్ ఏర్పరచుకోవడం జరిగింది. ఇది మొత్తం ప్రాసెస్ నాకు ఒక 2000 years లో జరిగింది అనమాట. సో 16th centuryకి ఒక కింగ్డమ్ లాగా ఏర్పరచుకొని ఉన్నారండి. సార్, ఇది జూలు తెగలో షాకా అనే ఒక వ్యక్తి, అది ఫేమస్ అని చెప్తారు. ఈ షాకా అనే వ్యక్తి ఎవరు? జూలు తెగ ప్రభావితం అంటే ఈ షాకా వల్ల జూలు తెగ ఏ విధంగా ప్రభావితం చెందింది? జూలు తెగలో షాకా యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏ విధంగా అయితే మనకు భారతదేశంలో చంద్రగుప్త మౌర్యుడు, లేకపోతే విక్రమాదిత్యుడు, గుప్తుల్లో విక్రమాదిత్యుడు ఎలా ఇంపార్టెంటో అదే విధంగా షాకా జూలు ఈ వారియర్ కింగ్. ఈ వారియర్ కింగ్ వచ్చేసి ఫస్ట్ ఇతని తండ్రి పేరు షంగన్ గాకో అండ్ తల్లి పేరు నంది. వీళ్ళు పెళ్లి కాకముందనే కొడుకు పుట్టడం వల్ల ఇతను ఒక ఇల్లిజిటిమేట్ అంటే బాయ్ బార్న్ అవుట్ ఆఫ్ వెడ్లాక్, అంటే పెళ్లి కాకముందనే పుట్టారు కాబట్టి ఇతను అనర్హుడు అని చెప్పేసి తెగ నుంచి ఇతను వేయడం జరిగింది. తర్వాత ఇతను ఎంటెక్వా అనే తెగతో కలిసి, దాని లీడర్ డింగిస్వాతో కలిసి ఇతను యుద్ధం నేర్చుకోవడం మొదలుపెట్టాడు. డింగిస్వాయ కింద ఇతను చాలా యుద్ధం నేర్చుకున్నాడు. తర్వాత ఎంటెక్వా యొక్క తెగలు చేసే యుద్ధాలన్నింటిలో ఇతను మెయిన్ లీడర్ గా వ్యవహరించాడు. ఇతను అంతకుముందు ఆఫ్రికాలో తెగలు ఫైట్ చేసేదానికి ఇతను చాలా భిన్నంగా ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. ఇతను ఏం చేశాడంటే అంతకుముందు ఆఫ్రికన్ తెగలు దూరం నుంచి బాణాలు వేసుకొని డిస్పర్స్ అయిపోయేవాళ్ళు రాత్రి. ఇతను చాలా ఇంటెన్స్ ఫైటర్. షాకా జూనియర్ అతను చాలా ఇంటెన్స్ ఫైటర్. ఇతను ఏం చేశారంటే స్పియర్స్ పొడుగ్గా ఉంటే పడేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, అక్కడితో యుద్ధం అయిపోతుంది. అలా కాకుండా కత్తుల్లాగా తయారు చేశాడు. బల్లాన్ని కత్తుల్లాగా తయారు చేసి షార్ట్ స్పియర్, తర్వాత ప్రొటెక్షన్ కోసం కౌ హైడ్ తో అంటే ఆవు యొక్క చర్మంతో షీల్డ్ తయారు చేశాడు. ఇదే కాకుండా తను ఒక కొత్త టెక్నిక్ ఇన్వెంట్ చేశాడు. ఈ టెక్నిక్ లో ఏంటంటే బుల్ అంటే ఆఫ్రికన్ బుల్ ఈజ్ డిఫరెంట్ బుల్. అంటే మన దగ్గర ఎద్దులు ఉంటాయి, కానీ ఆఫ్రికాలో ఎద్దులు చాలా పెద్దగా ఉంటాయి. ఈ ఆఫ్రికాలో ఎద్దులకి తల చిన్నగా ఉండి కొమ్ములు చాలా పెద్దగా ఉంటాయి అనమాట. సో ఇతను ఏం చేశాడంటే ఆఫ్రికన్ బుల్ మీద బేస్ చేసుకున్నాడు తన ఆర్మీ మూవ్మెంట్. ఏం చేశాడంటే బుల్ యొక్క హెడ్ తన శత్రువుకి తన చిన్న ఆర్మీని చూపిస్తాడు అనమాట. అది చూసినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికల్ గా శత్రువుకి ఇన్స్పిరేషన్ వస్తుంది, ఇంత ఫైట్ చేసేద్దాం అయిపోతుంది యుద్ధం అని చెప్పేసి. యాక్చువల్ గా తన ఆర్మీ యొక్క వింగ్స్ ని హార్న్స్ లాగా అరేంజ్ చేస్తాడు అనమాట.
అది యుద్ధం మధ్య శత్రువు మన దగ్గరకు వచ్చి మనతో యుద్ధం చేస్తున్న గంటగానే అర్థం కాదు. ఈ సైడ్ నుంచి కమ్మేస్తున్నారని కమ్మేసి అట్లా చాలా యుద్ధాలు గెలిచారు అనమాట. శాఖ ఇదే కాకుండా లయన్స్ అంటే ఈ యుద్ధం యొక్క చివరి భాగం లాగా తన రిజర్వ్ ట్రూప్స్ పెట్టుకుంటారు అనమాట. ఒక 4,000-5,000 మంది పెట్టుకుంటారు. బ్యాటిల్ వల్ల అడ్డం జరుగుతుంది అనే టైంలో వీళ్ళు ఫ్రెష్ గా బ్యాటిల్ జాయిన్ అవుతారు అనమాట. సో సీక్రెట్ ట్రూప్స్ అండ్ సీక్రెట్ మూవ్మెంట్స్ ద్వారా యుద్ధం గెలవడం మొదలు పెట్టాడు. సో 1816 నుంచి 1825 లోపల చాలా యుద్ధాలు ఇతను గెలవడం జరిగింది. తర్వాత ఏ తెగలో నుంచి అయితే ఇతను వేలేస్తారో అదే తెగ ఇతను ఇన్వైట్ చేసి ఎంపరర్ గా క్లెయిమ్ చేయడం జరిగింది. రాజుగా అయ్యాడు. తర్వాత తన పెంపుడు తండ్రి జింగిష్వాయ చనిపోయిన తర్వాత అతని తెగను కూడా తన తెగలో కలుపుకొని చాలా పెద్ద పవర్ఫుల్ తెగ లీడర్ గా ఇతను ఎదిగాడు. ఇతని పీరియడ్ వచ్చేసి ఇతని టైంలోనే యూరోపియన్స్ ఈ దేశంలోకి రావడం మొదలు పెట్టారు. ఇక్కడ నుంచి జూలుకి వాళ్ళకి మధ్య ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. సార్ ఇది జూలు తెగ ప్రధానంగా యూరోపియన్ల రాకొచ్చినప్పుడు అంటే అప్పట్లో 17 చేంజ్ లో యూరోపియన్లు రాకొచ్చిన తర్వాత జూలు తెగ ఏ విధంగా మారింది? జూలు తెగనే కాదు, మొత్తం ఆఫ్రికా కూడా 18th సెంచరీలో చాలా విపరీతంగా మారింది. యాక్చువల్ గా మీరు యూరోపియన్స్ ఆఫ్రికాకి రావాల్సిన అవసరం ఏంటి అంటే నేను ఒకటి చెప్తాను. 1453లో ఏమైందంటే టర్కీ వాళ్ళు కాన్స్టాంటినోపుల్ ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. అక్కడ నుంచి యూరోపియన్స్ కి ఇండియాకి వచ్చే ల్యాండ్ రూట్, ఇండియాకి చైనాకి తర్వాత ప్రాచ్య దేశాలకి వచ్చే రూట్ కట్ అయిపోయింది అనమాట. కట్ అయిన తర్వాత ఏమైందంటే వీళ్ళు కొత్తగా సీ రూట్స్ కొత్తగా మొదలు పెట్టారు. ఆ దాంట్లో భాగంగానే 16th సెంచరీలో వీళ్ళు డచ్ వారు వచ్చి ఇక్కడ స్థావరం ఏర్పాటు చేసుకోవడం మొదలు పెడతారు. ముందర అందరూ అక్కడ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమంటుంది, జూలీ ల్యాండ్ లో మీకు వాల్యుబుల్ ఐటమ్స్ వచ్చేసి ఎలిఫెంట్స్ యొక్క ఇది కొమ్ములు ఉంటాయి, ఐవరీ అని చెప్పేసి అది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఇవన్నీ జూలీ వాళ్ళ దగ్గర వీళ్ళు కొనేవాళ్ళు లేదా తీసుకునే వాళ్ళు ఫోర్స్ ద్వారా వ్యాపార కోసం వచ్చారు. తర్వాత ఏమైందంటే తర్వాత వీళ్ళు వెల్త్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. జూలు వాళ్ళు చాలా అమాయకులు అండి. జూలు వాళ్ళు బార్టర్ సిస్టమ్ అంటే వస్తు మార్పిడి వ్యవస్థ దాకా ఇది చేసేవాళ్ళు. తర్వాత అగ్రికల్చర్ కూడా మన ఇవేమంటారండి మిల్లెట్ అగ్రికల్చర్ ఉండేది వీళ్ళది. అంటే తక్కువ వీళ్ళతోనే ఎక్కువ పంట పండించేవాళ్ళు. బట్ వీళ్ళు వచ్చిన తర్వాత యూరోపియన్ పంటలు ఇంట్రడ్యూస్ చేస్తారు. పొటాటో గ్రౌండ్ ఇట్లాంటివన్నీ ఇంట్రడ్యూస్ చేశారు. వీటి వల్ల ఏమైందంటే వాళ్ళ పంటల ప్యాటర్న్ కూడా చేంజ్ అయింది. డ్రౌట్స్ రావడం మొదలవుతాయి. తర్వాత క్యాటిల్ ఎక్కువ జూలు వాళ్ళు క్యాటిల్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. క్యాటిల్ ని అమ్మడం కొనాలనే కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదు, వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు యూరోపియన్స్. సో యాజ్ అ రిజల్ట్ దీస్ పీపుల్ కమర్షియలైజేషన్ ఆఫ్ జూలు పీపుల్ జరిగింది. ఈ ఎంటైర్ థింగ్ నఫకాని అని చెప్పేసి అంటారు. జూలు నఫకాని అంటే క్రషింగ్, అంటే జూలు యొక్క సోల్ క్రష్ అయిపోతుంది ఇక్కడ. అంటే బికాస్ యుద్ధాలు జరుగుతున్నాయి, శాఖాజులు యుద్ధాలు చేస్తున్నారు వేరే వాళ్ళతో, వీళ్ళేమో అంతా ఎకనామికల్ గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు మా ప్రజల్ని. సో జూలు ఫెల్ట్ దట్ దేర్ వే ఆఫ్ లైఫ్ ఈస్ చేంజింగ్ వెరీ ఫాస్ట్. సో చివరి ప్రశ్న సార్, ఇది జూలు మరియు బ్రిటిష్ వాళ్ళ మధ్య జరిగినటువంటి యుద్ధాలు ఏ విధంగా జరిగాయి, ఎప్పుడెప్పుడు జరిగాయి ఒక్కసారి? ఇప్పుడు వచ్చేసి శాఖాజులు చనిపోయిన తర్వాత అతని తమ్ముడు మపాండే కొడుకు చెత్సువాయో పీరియడ్ లో బ్రిటిష్ వాళ్ళు రావడం జరిగింది. ప్రిన్స్ చెత్సువాయో పీరియడ్ లో అంటే అరౌండ్ 1878 వీళ్ళు రావడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే అప్పటికే ఆ ప్రాంతంలో డచ్ వారు ఉన్నారు, వాళ్ళని బోయర్స్ అని చెప్పేసి అంటారు. ఈ బోయర్స్ చాలా మటుకు అగ్రికల్చరిస్ట్ అండి. వీళ్ళు శాంతియుత స్వభావం కలిగిన వాళ్ళు. వీళ్ళు నాకు కొంచెం అగ్రికల్చర్ ల్యాండ్ ఇస్తే మేము అగ్రికల్చర్ చేసుకుంటామని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చర్చ్ వాళ్ళని మళ్ళీ వాళ్ళకి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అట్లా మళ్ళీ బ్రిటిష్ వాళ్ళకి కూడా ట్రేడింగ్ రైట్స్ ఇచ్చాడు ఆయన.
అదేం లేదు. కానీ బ్రిటిష్ వాళ్ళ దురాశ. ఇంకొకటి ఏంటంటే బోయర్స్ దగ్గర తుపాకులు ఉండేవి, ఆ తుపాకులు చెచ్చువాయకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ చెచ్చువాయ దగ్గర తుపాకులు ఆల్రెడీ జూలీ తెగ చాలా పవర్ఫుల్ తెగ, దాదాపు 20,000 వారియర్స్ ఉండేవాళ్ళు జూలీ తెగలో. అంటే ప్రతి ఒక్క చిన్నపిల్లల నుంచి 3 కాళ్ళ ముసలి వరకు యుద్ధ విద్యలో ఆరితేరినవారు. సో ఆల్రెడీ వీళ్ళు బల్లాలు తర్వాత షీల్డ్స్ తోనే చాలా బాగా యుద్ధం చేస్తారు. వీళ్ళకి రైఫిల్స్ ఇస్తే అసలు వీళ్ళని ఆపలేదని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు 1878 డిసెంబర్ 11th ఒక అల్టిమేటం జారీ చేశారు చెచ్చువాయకి. మీ తుపాకులు తర్వాత మీ బల్లాలు అవన్నీ మాకు సరెండర్ చేయాలి. సరెండర్ చేసి మా ప్రెసిడెంట్ వచ్చి జస్ట్ లైక్ అండి ఇండియాలో జరుగుతున్నట్లు అనమాట, సబ్సిడరీ అలయన్స్ లో పార్ట్ అవ్వండి, మా ప్రెసిడెంట్ వచ్చి మీ రాజ్యంలో ఉంటాడు, మీరు మాకు లోబడి ఉంటారు, కప్పం కట్టాలి మీరు. అసలు వీళ్ళకేం అర్థం కాలే, అసలు మేమెందుకు కప్పం కట్టాలి, మేము పుట్టుకుతోనే వారియర్స్, మేమెందుకు మా వెపన్స్ పడేసి మీ ముందర జీవితంలో కలాలి మేము. వాళ్ళకి అర్థం కాలే. అండ్ జనవరి 11th వరకు వాళ్ళకి గడి ఇచ్చారు 1879. ఇంకా అప్పుడు హెన్రీ బార్టెట్ ఫ్రేయర్ అని చెప్పేసి, లార్డ్ కెమ్స్ఫోర్డ్ అని చెప్పేసి ఒక 2 అధికారులను పంపించింది బ్రిటిష్, వీళ్ళు ఎట్లయినా సరే అడగకండి అని చెప్పేసి. అండ్ వీళ్ళు చాలా ఓవర్ ఎస్టిమేషన్ వేసుకున్నారు, రేపు పొద్దున్న లోపల జూలీ తెగని మనం జయిస్తామని చెప్పేసి. ఫస్ట్ టైం బ్రిటన్ కి వాళ్ళ హిస్టారికల్ గా చాలా మంది రాజ్యాన్ని గెలుచుకున్నారు కదండి బ్రిటన్ వాళ్ళు. ఫస్ట్ టైం ఒక ట్రైబల్ తెగ వాళ్ళు యాక్చువల్గా దీని మీద చాలా ఐ మీన్ కొంతమంది బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కదండి, న్యూట్రల్ పర్సన్స్ ఉంటారు కదండి, అండ్ డచ్ వాళ్ళు కూడా దే హై ఇంప్రెస్డ్ బై దిస్ పీపుల్ మూవీ చేశారండి. ఎందుకంటే ఈ ఇంప్రెస్డ్ పీపుల్ ఆస్కార్ మీద 1961లో జూలీ అని ఒక మూవీ వచ్చింది, దాన్ని ఫేమస్ యాక్టర్ స్టాన్లీ బేకర్ సార్ మైకేల్ కేనీ కూడా నటించారు. సో చూశారు కదా, ఇది జూలీ తెగ గురించి ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి ఒక విషయం. చూస్తూనే ఉండండి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.